బ్రేకింగ్ న్యూస్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఏర్పాటులో మరో అడుగు పడింది. సౌత్ కోస్టల్ జోన్ నిర్మాణం కోసం టెండర్లు రైల్వే శాఖ అధికారులు పిలిచారు. వచ్చే నెల 27 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువిచ్చారు. రైల్వే జీఎం కార్యాలయ నిర్మాణం కోసం G+9, B1, B2 నిర్మాణాలు చేపట్టాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాట్లు మరో అడుగు ముందు పడింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే కోస్టల్ జోన్ నిర్మాణం కోసం అయితే టెండర్లను రైల్వే శాఖ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మొత్తం అసలు నోటిఫికేషన్ లో ఏమేమి పేర్కొన్నారు, ఎప్పటిలోగా గడువిచ్చారు? ఎప్పటి నుంచో కూడా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఇది పెండింగ్లో ఉన్నది, పెద్ద డిమాండ్గా ఉన్నటువంటిది. దాదాపుగా ఆ 10 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రభుత్వం ఏది మారుతున్నా కూడా ఆ విశాఖ రైల్వే జోన్ కోసం అటు విన్నపాలు వెళ్తూనే ఉన్నాయి, పోరాటాలు చేస్తూనే ఉన్నారు, ఒత్తిడి కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ముందడుగు పడిందని చెప్పొచ్చు. విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ హయాంలో కూడా ఆ స్థలాన్ని 50 ఎకరాల స్థలాన్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైల్వే శాఖకి అప్పగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రైల్వే జోన్కి సంబంధించి జీఎం కార్యాలయము, ఆ కార్యాలయ నిర్మాణము ప్లస్ G+9 ఆ బిల్డింగ్, అదేవిధంగా B1, B2 నిర్మాణాల కోసం వచ్చే నెల 27వ తేదీ వరకు టెండర్ల కోసం రైల్వే శాఖ అయితే పిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే దాదాపుగా నెల రోజులు టైం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పెండింగ్కి సంబంధించి ఇప్పుడు అసలు రైల్వే జోన్ ఏర్పడుతుందా లేదా, దీనికి సంబంధించి ముందడుగు పడుతుందా లేదా అనుకున్న టైంలో ఇప్పుడు టెండర్లు వేయడం, అది కూడా జీఎం కార్యాలయంతో ఆ నిర్మాణంతో దీన్ని ముందడుగు వేయడం అనేది శుభసూచకంగా చెప్పొచ్చు. ఎందుకంటే జీఎం కార్యాలయం నిర్మాణం ఇక్కడికి వస్తే దాదాపుగా మొత్తం ఆ నిర్మాణం అనేది చేపడితే కనుక దాదాపుగా రైల్వే జోన్ పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినట్లకి లెక్కే. దీనికి తోడు G+9 మొత్తం అంటే కార్యకలాపాలు అటు జోన్కి సంబంధించినటువంటి ఉద్యోగుల కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం కోసం G+9 బిల్డింగ్, అదేవిధంగా B1, B2 బిల్డింగ్స్ కూడా వచ్చే నెల 25వ తేదీ లోపు వాటికి కావలసినటువంటి, ఎందుకంటే 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఎన్ని ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టాలనేది వాళ్ళ టెండర్ ప్రాసెస్లో వాళ్ళు వివరాలు ఇచ్చే అవకాశం అవుతుంది. దానికి అనుగుణంగా ఎవరైతే టెండర్ దక్కించుకుంటారో వాళ్ళు నిర్మాణం చేపట్టచ్చు. డిసెంబర్ 27వ తేదీ వరకు చివరి గడువు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా అనకాపల్లి ఎంపీ ఆ రైల్వే బోర్డు చైర్పర్సన్గా ఉన్న పార్లమెంటరీ బోర్డు చైర్పర్సన్గా ఉన్నటువంటి సీఎం రమేష్ కూడా చెప్పడం అయితే జరిగింది. జనవరిలో విశాఖ రైల్వే జోన్కి సంబంధించి శంకుస్థాపన చేసి తీరుతామని నిన్నే బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ టెండర్లకు కూడా పిలిచినటువంటి నేపథ్యంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో అటు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఒక కలగా ఆశగా మిగిలిపోయినటువంటి విశాఖ వాసులతో పాటుగా కొంత ఆదాయాన్ని సమకూర్చేటువంటి కీలకమైనటువంటి జోన్ కావడంతో ఇప్పుడు రైల్వే శాఖకు సంబంధించి ఇటు ఉద్యోగుల్లోనూ అధికారుల్లోనూ అదేవిధంగా విశాఖ వాసుల్లో కూడా ఒక ఆనందం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.